తెలుగు ఫిల్మ్ ఛాంబర్కు ప్రతి 2 ఏళ్లకోసారి జరిగే ఎన్నికలు నేడు జరగబోతున్నాయి. చిన్న నిర్మాతలంతా మన ప్యానెల్ పేరిట, పెద్ద నిర్మాతలంతా ప్రోగ్రెసివ్ ప్యానెల్ పేరుతో పోటీ పడుతున్నారు. గిల్డ్ పేరుతో కోట్లాది రూపాయల పరిశ్రమ సొమ్మును కూడా బడా నిర్మాతలు దోచుకున్నారని చిన్న నిర్మాతలు ఆరోపిస్తూ ఉండగా, ఎన్నికలు పదవుల కోసం కాదు, అస్తిత్వాన్ని కాపాడుకోవడానికని ప్రోగ్రెసివ్ ప్యానెల్లోని అగ్ర నిర్మాతలు వాదిస్తున్నారు. మన ప్యానెల్కి చదలవాడ శ్రీనివాసరావు, సి కళ్యాణ్, ప్రసన్నకుమార్ బలపరుస్తూ ఉండగా, అగ్ర నిర్మాతలైన అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజు బలపరుస్తున్న ప్రోగ్రెసివ్ ప్యానెల్ మధ్య పోటీ నెలకొంది. ఛాంబర్లోని 4 సెక్టార్లైన ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, స్టూడియో ఓనర్లలో ఓటు హక్కు ఉన్న వారంతా ఈ ఎన్నికల్లో ఛాంబర్ అధ్యక్ష, కార్యదర్శులతో పాటు 12 మంది ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులను ఎన్నుకోనున్నారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. సాయంత్రం 6 గంటల వరకు ఫలితాలు వెల్లడి కానున్నాయి. మొత్తం 3355 మంది సభ్యులు ఉండగా, ఈసారి ఎగ్జిబిటర్ సెక్టార్ నుంచి అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు.